హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి సంబంధించి మనకి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడే స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి కుటుంబ పోషణ కోసం ప్రతి నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద ఇప్పటికే పెన్షన్ తీసుకుంటున్న పెన్షనర్ ఎవరైనా మరణిస్తే వారి యొక్క జీవిత భాగస్వామికి అంటే వితంతువుకి పెన్షన్ అనేది మంజూరు చేయబడుతుంది. పెన్షనర్ మరణము 1వ తేదీ 11వ నెల 2024న లేదంటే తర్వాత సంభవించింది అనుకుంటే వారి యొక్క జీవిత భాగస్వామికి పెన్షను 1/12/2024 నుండి ప్రాసెస్ చేయబడుతుందంట. ప్రతి నెల పెన్షన్ల పంపిణీ పూర్తయిన తర్వాత చెల్లించని పెన్షనర్ల రిమార్క్స్ క్యాప్చరు ప్రొవిజనల్ మొబైల్ యాప్లో డిస్బర్స్మెంట్ ఫంక్షనరీ ద్వారా క్యాప్చర్ చేయబడడానికి మనకి ఆప్షన్ అయితే ఇచ్చి ఎవరైతే పురుష పెన్షనర్ కోసం డెత్ రిమార్క్ క్యాప్చర్ చేసేటప్పుడు జీవిత భాగస్వామి వివరాలు, అలాగే జీవిత భాగస్వామి ఆధార్ నెంబరు మరియు సంప్రదింపు నెంబరు వంటివి తీసుకొని వారికి అయితే ఈ పెన్షన్ అనేది మంజూరు చేయబడుతుంది. సో పెన్షన్ డిస్బర్స్మెంట్ ఫంక్షనరీస్ ద్వారా గుర్తించబడిన మరణించిన పెన్షన్దారు వివరాలు నిర్ధారణ కోసం పంచాయత్ సెక్రటరీ లేదా వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీకి పంపబడతాయంట. అలాగే నెక్స్ట్ స్టెప్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లేదా వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ మరణ ధృవీకరణ పత్రాన్ని అప్లోడ్ చేసి తర్వాత జీవిత భాగస్వామి యొక్క సాధారణ అర్హత డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు ధృవీకరిస్తారు. సో ఇలా అయితే జీవిత భాగస్వామికి పెన్షన్ అనేది ఆ నెక్స్ట్ మంత్ నుంచి మనకి 15వ తేదీలోపు అంటే వితంతు పెన్షను ప్రతి నెల 15వ తేదీలోపు మంజూరు చేయబడుతుందని మనకి ఒక జీవో అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.